I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 2, IR Spectroscopy. Infrared Spectroscopy. In this lesson, here the topics discussed are different regions in infrared radiations, modes of vibrations on diatomic and polyatomic molecules. Different regions in infrared radiations. Unlike ultraviolet spectrum, which consists of only few peaks, IR spectrum contains a large number of absorption bands, which gives more information about the structure of the molecule or compound. యూవీ స్పెక్ట్రమ్ కనుక తీసుకుంటే మనకి అందులో ఓన్లీ ఫ్యూ పీక్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాం. సో యూవీ స్పెక్ట్రమ్ లాగా కాకుండా, అంటే యూవీ స్పెక్ట్రోస్కోపీలో లాగా కాకుండా ఐఆర్ స్పెక్ట్రమ్ తీసుకుంటే ఏంటి అంటే మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేవి అపియర్ అవుతాయి. సో ఇలా లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ అపియర్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. మనం తీసుకునే మాలిక్యూల్ కానీ లేదంటే కాంపౌండ్కి కానీ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఐఆర్ స్పెక్ట్రమ్ అనేది. ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐఆర్ రేడియేషన్స్ కాజెస్ ద వేరియస్ బ్యాండ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ టు స్ట్రెచ్ అండ్ బెండ్ విత్ రెస్పెక్ట్ టు వన్ అనదర్. అబ్జార్ప్షన్ ఆఫ్ ఐఆర్ రేడియేషన్స్ తీసుకుంటే మనకి వేరియస్ బ్యాండ్స్ని ఇస్తుంది ఇన్ ఏ మాలిక్యూల్లో. ఏంటి అవి వేరియస్ బ్యాండ్స్ ఏంటి అంటే స్ట్రెచ్చింగ్ ఇంకా బెండింగ్ అనమాట విత్ రెస్పెక్ట్ టు వన్ అనదర్. ద ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఆల్సో కాల్డ్ వైబ్రేషనల్ స్పెక్ట్రమ్ డ్యూ టు ట్రాన్సిషన్ ఆఫ్ మాలిక్యూల్ ఫ్రమ్ వన్ వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్ టు అదర్. The transition is induced by absorption of photon of IR light of appropriate frequency which matches the energy gap between the two levels. ఐఆర్ స్పెక్ట్రమ్ తీసుకుంటే మాలిక్యూల్ని ఐఆర్ స్పెక్ట్రమ్ని వైబ్రేషనల్ స్పెక్ట్రమ్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఎందుకు దీన్ని వైబ్రేషనల్ స్పెక్ట్రమ్ అంటున్నాము అంటే ఇక్కడ మనకి ట్రాన్సిషన్స్ తీసుకుంటే మాలిక్యూల్ ట్రాన్సిషన్స్ అనేవి ఒక వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్ నుంచి అనదర్ వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్కి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఐఆర్ స్పెక్ట్రమ్ని వైబ్రేషనల్ స్పెక్ట్రమ్ అని కూడా చెప్తాం అనమాట. ద ట్రాన్సిషన్ ఈజ్ ఇండ్యూస్డ్ బై అబ్జార్ప్షన్ ఆఫ్ ఫోటాన్ ఆఫ్ ఐఆర్ లైట్ ఆఫ్ అప్రోప్రియేట్ ఫ్రీక్వెన్సీ. సో ఆ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది అంటే మనకి ఐఆర్ రేడియేషన్స్ నుంచి సమ్ ఆఫ్ ది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునేది ఒక వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్ నుంచి అనదర్ వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఎనర్జీ అనేది దేనికి మ్యాచ్ అవుతుంది అంటే ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద టూ లెవెల్స్. ఆ రెండు లెవెల్స్ మధ్యలో రెండు వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ మధ్యలో ఉండే ఎనర్జీ గ్యాప్కి ఆ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అనేది ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ద స్పెక్ట్రమ్. ఇక్కడ మనకి ఈ ఐఆర్ రేస్ కనుక తీసుకుంటే మనకి 3 రీజియన్స్ కింద డివైడ్ చేసుకున్నాము. అవేంటి అంటే నియర్ ఐ ఇన్ఫ్రారెడ్ రేస్, మిడ్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్. సో దీనికి వేవ్ లెంగ్త్ రీజియన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. నియర్ ఇన్ఫ్రారెడ్ రేస్ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే 0.7 to 0.8 మైక్రోమీటర్స్ టు 2.5 మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది. అదే మిడ్ ఇన్ఫ్రారెడ్ రేస్ తీసుకుంటే 2.5 మైక్రోమీటర్స్ టు 4 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఫార్ ఐఆర్ రేస్ తీసుకున్నప్పుడు 4 మైక్రోమీటర్స్ టు 1000 మైక్రోమీటర్స్ వరకు మనకు ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఐఆర్ రీజియన్ ఇన్ఫ్రారెడ్ రేస్ని మనకి 3 రీజియన్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఏంటవి అంటే నియర్ ఐఆర్, మిడ్ ఐఆర్, ఫార్ ఐఆర్. The most important region for an organic chemist in which molecular vibrations can be detected is 2.5 microns to 15 microns.
సో ఎవరైనా సరే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ రీజియన్ ఏంటి అంటే ఐఆర్ రీజియన్లో 2.5 మైక్రాన్స్ నుంచి 15 మైక్రాన్స్ వరకు ఉన్నది. ఎందుకు అంటే మనకు అక్కడ మాలిక్యులర్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకి ఆ రీజియన్లోనే డిటెక్ట్ చేస్తాం కాబట్టి దిస్ రీజియన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజియన్ అనేసి చెప్తాం. వెన్ రేడియేషన్స్ విత్ ఫ్రీక్వెన్సీ రేంజ్ లెస్ దెన్ 100 సెంటీమీటర్స్ ఆర్ అబ్జార్బ్డ్ మాలిక్యులర్ రొటేషన్స్ టేక్స్ ప్లేస్. ఎప్పుడు రేడియేషన్స్ మనం తీసుకున్న రేడియేషన్స్ కనుక ఫ్రీక్వెన్సీ రేంజ్ లెస్ దాన్ 100 సెంటీమీటర్స్ ఉన్నవి కనుక తీసుకుంటే అంటే ఆ మాలిక్యూల్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకున్న రేడియేషన్స్ అనేవి 100 సెంటీమీటర్స్ కంటే తక్కువలో ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్లో మనకి ఏం జరుగుతాయి అంటే రొటేషన్స్ అనేవి జరుగుతాయి. మాలిక్యులర్ రొటేషన్స్ టేక్స్ ప్లేస్ అని చెప్తాం. When the radiations with frequency 10 power 4 to 10 square centimeter inverse are absorbed, molecular vibrations accompanied by molecular rotations takes place. In case ఆ అబ్జార్బ్డ్ రేడియేషన్స్ ఫ్రీక్వెన్సీ కనుక 10 పవర్ 4 నుంచి 10 పవర్ 2 సెంటీమీటర్ ఇన్వర్స్కి మధ్యలో కనుక ఉందనుకోండి, అప్పుడు మనకి మాలిక్యులర్ వైబ్రేషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట. మాలిక్యులర్ రొటేషన్స్తో పాటు మాలిక్యులర్ వైబ్రేషన్స్ కూడా జరుగుతాయి. Next one, modes of vibrations of diatomic molecules. The simple harmonic oscillator model can serve as an excellent starting point for the vibration and vibrational spectra of a diatomic molecule. సో ఇక్కడ మనకి డయాటమిక్ మాలిక్యూల్స్లో కనుక మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మోడల్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాము. ఇట్ కెన్ సర్వ్ యాజ్ అన్ ఎక్సలెంట్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది వైబ్రేషన్ అండ్ వైబ్రేషనల్ స్పెక్ట్రా ఆఫ్ ఏ diatomic molecule. So when two atoms combine to form a diatomic molecule, example HCl, on the one hand there is repulsion among positively charged nuclei as well as among negatively charged electrons, and on other hand there is attraction between positive nuclei and negative electrons. So there is continuous repulsion and attraction between the two atomic masses. సో మనం ఇక్కడ డయాటమిక్ మాలిక్యూల్స్ వైబ్రేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మోడల్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఏదైనా రెండు ఆటమ్స్ తీసుకుని కంబైన్ చేస్తే మనకి డయాటమిక్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే HCl మాలిక్యూల్ కనుక తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ ఆటమ్స్ని క్లోరైడ్ ఆటమ్స్ని కూడా కంబైన్ చేసినప్పుడు మనకి ఇక్కడ HCl మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి జరుగుతాయి అంటే మాలిక్యూల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దెర్ ఈజ్ రిపల్షన్ అమాంగ్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియై యాజ్ వెల్ యాజ్ అమాంగ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నాం. సో రిపల్షన్స్ అనేవి జరుగుతాయి. రిపల్షన్స్ దేని మధ్యలో జరుగుతాయి అంటే టూ ఆటమ్స్కి పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియై ఉంటాయి కాబట్టి ఆ రెండు న్యూక్లియైకి మధ్యలో రిపల్షన్స్ అనేవి జరుగుతాయి. అలాగే రెండు ఆటమ్స్ యొక్క నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో కూడా మనకి ఇక్కడ రిపల్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ దర్ ఈజ్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ న్యూక్లియై అండ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్. ఇంకా రిపల్షన్స్తో పాటుగా మనకి ఇక్కడ ఏం జరుగుతాయి అంటే అట్రాక్షన్స్ కూడా జరుగుతాయి అనమాట. అట్రాక్షన్స్ దేనికి మధ్యలో జరుగుతాయి అంటే పాజిటివ్ న్యూక్లియైకి ఇంకా నెగిటివ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో అట్రాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ మనకి కంటిన్యూస్గా రిపల్షను అట్రాక్షను కూడా రెండు జరుగుతూ ఉంటాయి బిట్వీన్ ద టూ అటామిక్ మాసెస్. రెండు అటామిక్ మాసెస్ మధ్యలో కంటిన్యూస్గా రిపల్షను ఇంకా అట్రాక్షన్ రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ ఈక్వివలెంట్ టు స్ట్రెచింగ్ కంప్రెసింగ్ వైబ్రేషన్ ఆఫ్ ఏ two ball spring system, the chemical bond being taken as an equivalent of the spring. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెచ్చింగ్ కంప్రెసింగ్ వైబ్రేషన్ అనమాట ఆఫ్ ది టూ బాల్ స్ప్రింగ్ సిస్టమ్. మనం ఇక్కడ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ తీసుకుంటాం కాబట్టి టూ బాల్ స్ప్రింగ్ సిస్టమ్ కనుక తీసుకుంటే సో ఈ రిపల్షన్ అట్రాక్షన్ అనేవి దేనికి ఈక్వల్గా ఉంటాయంటే దాని రెండు బాల్స్ మధ్యలో స్ట్రెచ్చింగ్ ఇంకా కంప్రెషన్ వైబ్రేషన్స్కి ఈక్వల్గా ఉంటాయి. సో ఆ రెండు ఆటమ్స్కి మధ్యలో ఉండే కెమికల్ బాండ్ మనకి ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద స్ప్రింగ్ లాగా మనకి ఇక్కడ అది బాండ్ అనేది యాక్ట్ చేస్తుంది. Being a tiny oscillator, it has to be subjected to quantum mechanical treatment. The vibrational energy of the molecule is restricted to certain discrete set of values, that is, it is quantized. సో మనం ఇక్కడ ఒక సింపుల్ మాలిక్యూల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ టైనీ ఆసిలేటర్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ హ్యాస్ సబ్జెక్టెడ్ టు క్వాంటమ్ మెకానికల్ ట్రీట్మెంట్. The vibrational energy of the molecule is restricted to certain discrete set of values, that is, it is quantized. క్వాంటమ్ మెకానికల్ ట్రీట్మెంట్కి మనము సబ్జెక్ట్ చేసినప్పుడు దీన్ని అక్కడ వైబ్రేషనల్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు
discrete values అని చెప్తున్నాం. దట్ ఈస్ the energy is quantized. The expression for the energy is given by. సో ఆ ఎనర్జీకి ఎక్స్ప్రెషను ఎట్లా ఇస్తున్నారు అంటే ఈ వైబ్రేషనల్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ హాఫ్ ఇంటూ హెచ్ న్యూ, ఆర్ ఈ వైబ్రేషనల్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ హాఫ్ ఇంటూ హెచ్ బై 2π ఇంటూ రూట్ ఆఫ్ k బై న్యూ. సో ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ రూట్ ఆఫ్ k బై మ్యూ. కాబట్టి ఈ న్యూ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. హియర్ v ఈజ్ ఈక్వల్ టు వైబ్రేషనల్ క్వాంటమ్ నెంబర్. ద వాల్యూస్ ఆర్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ద అలౌడ్ వైబ్రేషనల్ ఎనర్జీస్ ఆర్ half h nu, 3/2 h nu, 5/2 h nu, 7/2 h nu అండ్ సో ఆన్. ఇక్కడ మనకి v అనేది ఏంటి అంటే వైబ్రేషనల్ క్వాంటమ్ నెంబర్ తీసుకుంటున్నాము. వైబ్రేషనల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ వచ్చి 0 నుంచి 1, 2, 3 అండ్ సో ఆన్ తీసుకుంటాం. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వైబ్రేషనల్ ఎనర్జీస్ ఎలా వస్తాయి అంటే హాఫ్ హెచ్ న్యూ, 3/2 హెచ్ న్యూ, 5/2 హెచ్ న్యూ అండ్ 7/2 హెచ్ న్యూ అలా అండ్ సో ఆన్. v వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఎనర్జీస్ అనేవి ఇట్లా వస్తాయి అనమాట. ద లోయెస్ట్ వైబ్రేషనల్ ఎనర్జీ హియర్ E0 is equal to half h nu is regarded as 0 point energy of the molecular oscillator. సో ఈ అన్నిటిలోకి లీస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో హాఫ్ హెచ్ న్యూని దాన్ని E0 అనేసి కనుక మనం తీసుకుంటే అది దేనికి ఎట్లా చెప్తాము అంటే ఆ లీస్ట్ వైబ్రేషనల్ ఎనర్జీని 0 పాయింట్ ఎనర్జీ కింద మనం తీసుకుంటాం అనమాట ఆఫ్ ది మాలిక్యులర్ ఆసిలేటర్. ఆ మాలిక్యులర్ ఆసిలేటర్కి 0 పాయింట్ ఎనర్జీ కింద కన్సిడర్ చేసుకుంటాం. ద లోయెస్ట్ వైబ్రేషనల్ ఎనర్జీ E0 which is equal to half h nu is regarded as 0 point energy. In simple harmonic oscillator model, the difference between the successive energy levels is constant and is equal to h nu. సో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మోడల్ కనుక తీసుకున్నప్పుడు మనకి ఏవైనా 2 ఎనర్జీ లెవెల్స్ తీసుకుంటే ఆ 2 ఎనర్జీ లెవెల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ వచ్చి మనకి కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఒక 2-3 వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్ తీసుకున్నాం అనుకోండి. అవేంటి అంటే v ఈజ్ ఈక్వల్ టు 0, v ఈజ్ ఈక్వల్ టు 1, v ఈజ్ ఈక్వల్ టు 2 అట్లాగా సమ్ ఎనర్జీ లెవెల్స్ తీసుకున్నప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 0కి ఎనర్జీ వచ్చి మనకి ఎంత ఉంటుంది అంటే వైబ్రేషన్ ఎనర్జీ హాఫ్ హెచ్ న్యూ ఉంటుంది. అలాగే v ఈజ్ ఈక్వల్ టు 1కి వచ్చేసరికి 3/2 హెచ్ న్యూ, v ఈజ్ ఈక్వల్ టు 2కి వచ్చేసరికి 5/2 హెచ్ న్యూ ఎనర్జీ ఉంటుంది. సో ఇలా మనకి వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్ కనుక తీసుకుంటే ఏదైనా మాలిక్యూల్కి ఏ 2 ఎనర్జీ లెవెల్స్ మధ్య డిఫరెన్స్ అయినా కూడా మనకి అది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుంది అంటే హెచ్ న్యూకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో డెల్టా ఈవీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. difference between the 2 energy levels is equal to vibration energies is equal to h nu, which is equal to the h by 2π into root k by mu. The value of delta EV depends on k, that is the strength of the bond. సో డెల్టా ఈవి వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వాల్యూ ఆఫ్ కే మీద డిపెండ్ అయి ఉంటుంది, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్. నెక్స్ట్ వన్, modes of vibrations in polyatomic molecules. For a polyatomic molecule contains n atoms, each coordinate corresponds to 1 degree of freedom of one of the atoms. Thus, in polyatomic molecules, each atom possesses 3 degrees of freedom in 3 dimensions, which are at right angles to one another. Hence, a polyatomic molecule of n atoms is said to have 3n degrees of freedom. పాలియాటామిక్ మాలిక్యూల్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే వాటిలో n ఆటమ్స్ ఉన్నాయి అని మనం తీసుకున్నప్పుడు ఈచ్ కోఆర్డినేట్ కరెస్పాండ్స్ టు 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో ఆ n ఆటమ్స్ ఉన్నాయని తీసుకుంటే పాలియాటామిక్ మాలిక్యూల్ ప్రతి కోఆర్డినేట్ కూడా మనకి ఒక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని కరెస్పాండ్ అవుతుంది ఆఫ్ వన్ ఆఫ్ ది ఆటమ్స్. ఒక్కొక్క ఆటమ్కి ఒక్కొక్క కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. దస్ ఇన్ పాలియాటామిక్ మాలిక్యూల్స్ ఈచ్ ఆటమ్ పొసెస్ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ in 3 dimensions which are at right angles to one another. సో పాలియాటామిక్ మాలిక్యూల్ తీసుకుంటే ప్రతి ఆటమ్ కూడా 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ని కంటైన్ చేస్తుంది ఇన్ 3 dimensions. సో 3 కోఆర్డినేట్ యాక్సిస్ మీద 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది which are at right angles to one another. Hence a polyatomic molecule of n atoms is said to have 3n degrees of freedom. సో మనకి అక్కడ పాలియాటామిక్ మాలిక్యూల్స్ n ఆటమ్స్ ఉన్నది కనుక తీసుకుంటే దానికి
ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది అంటే 3n డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ద మోషన్ ఆఫ్ ఏ మాలిక్యూల్ కెన్ బి డిఫైన్డ్ బై టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మాలిక్యూల్ యొక్క మోషన్ని డిఫైన్ చేయడానికి మనము ఫాలోయింగ్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ద మోషన్ ఆఫ్ ది ఎంటైర్ మాలిక్యూల్ త్రూ స్పేస్, దట్ ఈజ్ ట్రాన్స్లేషనల్ మోషన్ ఆఫ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇక్కడ మనకి మోషన్ ఆఫ్ ది ఎంటైర్ మాలిక్యూల్ త్రూ స్పేస్లో కనుక ఒక మాలిక్యూల్ యొక్క మోషన్ కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ ట్రాన్స్లేషనల్ మోషన్ ఆఫ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ట్రాన్స్లేషన్ మోషన్ అనేది జరుగుతుంది స్పేస్లో కన్సిడర్ చేసుకున్నప్పుడు. దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్. సెకండ్ వన్ ద రొటేషనల్ మోషన్ ఆఫ్ మాలిక్యూల్ అరౌండ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు మనకి దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీకి లో జరిగేది ఏంటి అంటే రొటేషనల్ మోషన్ జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇండివిజువల్ వైబ్రేషన్ ఆర్ ది మోషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ యాటమ్స్ రిలేటివ్ టు అదర్ యాటమ్స్. ఇండివిజువల్ యాటమ్స్ యొక్క మోషన్ కానీ లేదా వైబ్రేషన్ కానీ కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకు అక్కడ రిలేటివ్ టు అదర్ యాటమ్స్ అంటే ఇక్కడ మనకి ఏంటి జరుగుతుంది అంటే వైబ్రేషనల్ మోషన్ జరుగుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఏదైనా ఒక మాలిక్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మోషన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఏంటవి అంటే ఫస్ట్ వచ్చి ట్రాన్స్లేషనల్ మోషన్, రెండోది వచ్చి రొటేషనల్ మోషన్, మూడోది వచ్చి వైబ్రేషనల్ మోషన్. ఈ 3 టైప్స్ ఆఫ్ మోషన్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి టు ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ మాలిక్యూల్. Since 3 degrees of freedom to describe the translational motion and rotational motion, so the remaining 3n minus 6 degrees of freedom represent the number of possible vibrations of fundamental vibrations in the molecule. సో ఇక్కడ 3 degrees of freedom ఉంటున్నాయి కాబట్టి టు డిస్క్రైబ్ ద ట్రాన్స్లేషన్ మోషన్ అండ్ రొటేషనల్ మోషన్, ట్రాన్స్లేషన్ మోషన్ కానీ రొటేషనల్ మోషన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మనకి 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయి కాబట్టి ద రిమైనింగ్ 3n minus 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఫండమెంటల్ వైబ్రేషన్స్ ఇన్ ఏ మాలిక్యూల్. మనకి ఆ మాలిక్యూల్లో పాసిబుల్ అయ్యే ఫండమెంటల్ వైబ్రేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అనమాట. సో ఆ 3n minus 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎట్లా వస్తుంది మనకి అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ కన్సిడర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ మాలిక్యూల్ అని కన్సిడర్ చేసుకుంటే మనకు అక్కడ ఏంటి జరుగుతుంది అంటే టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ ఎంత అనుకుంటున్నాము 3n అని కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి టోటల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 3n. ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి 3 ఉంటుంది, రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి 3 ఉంటుంది అనమాట. ఇక్కడ నాన్ లీనియర్ మాలిక్యూల్ తీసుకుంటాం కాబట్టి ట్రాన్స్లేషనల్ రొటేషనల్ మోషన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క దాంట్లో కూడా మనకి 3 ఉంటాయి కాబట్టి వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలి అంటే ఏం చేస్తామంటే టోటల్ 3nలో నుంచి మనకి ట్రాన్స్లేషనల్ రొటేషనల్ కూడా తీసేయాలి. అంటే 3n minus 3 minus 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3n minus 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనేది వస్తుంది అనమాట, విచ్ రిప్రజెంట్స్ ద వైబ్రేషనల్ ఫండమెంటల్ వైబ్రేషన్స్ ఇన్ ద మాలిక్యూల్. ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ మాలిక్యూల్, అదే లీనియర్ మాలిక్యూల్ కనుక తీసుకున్నాం అనుకోండి ఆల్ ఆటమ్స్ దట్ ఈస్ ఇన్ ఏ సింగిల్ స్ట్రైట్ లైన్. సో ఇన్ సచ్ కేస్ రొటేషన్ అబౌట్ ద బాండ్ యాక్సిస్ ఈస్ నాట్ పాసిబుల్. Thus, in case of linear molecules, only 2 degrees of freedom are necessary to describe rotation in them. సో అదే లీనియర్ మాలిక్యూల్ కనుక కన్సిడర్ చేసుకుంటే అన్ని ఆటమ్స్ కూడా మనకు ఒక స్ట్రైట్ లైన్లోనే ఉంటాయి కాబట్టి అక్కడ మనకి రొటేషన్ అబౌట్ ద బాండ్ యాక్సిస్ వచ్చి నాట్ పాసిబుల్. బాండ్ యాక్సిస్కి చుట్టూతో రొటేషన్ అనేది ఇక్కడ జరగదు కాబట్టి మనకి ఇన్ కేస్ లీనియర్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఓన్లీ 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ మాత్రమే ఉంటాయన్నమాట టు డిస్క్రైబ్ ద రొటేషన్. 2 degrees ఆఫ్ ఫ్రీడమే ఉంటుంది. సో మనకి అక్కడ మనకి ఎట్లా వస్తుంది మనకి వైబ్రేషన్స్ అంటే ద వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ లీనియర్ మాలిక్యూల్స్ ఆర్ దస్ 3n minus 5. సో ఈ 3n minus 5 అనేది ఎలా వస్తుంది అంటే టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి యాజ్ యూజువల్ 3n అనేసి తీసుకుంటున్నాము. నెక్స్ట్ దాంట్లో ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి 3 ఉంటుంది నాన్ లీనియర్ మాలిక్యూల్ లాగానే. రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మాత్రం ఒకటి లెస్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే రొటేషన్ అబౌట్ ద బాండ్ యాక్సిస్ ఈజ్ నాట్ పాసిబుల్ కాబట్టి అక్కడ మనకి 2 మాత్రమే ఉంటాయి. సో వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలి అంటే ఏం చేస్తామంటే 3nలో నుంచి మనకి ఈ వైబ్రేషనల్ను ఇంకా రొటేషనల్ని సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే -3 -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3n minus 5.
So the vibrational degrees of freedom in linear molecules are thus 3n minus 5. Each of 3n minus 6 and 3n minus 5 vibrations is called a normal mode. సో వీటిని మనం ఈ వైబ్రేషన్స్ని ఎలా చెప్తామంటే నార్మల్ మోడ్ అనేసి చెప్తాం అనమాట. ఇన్ బోత్ కేసెస్ దట్ ఈస్ 3n minus 6 and 3n minus 5, since there are n minus 1 bands, such molecules have n minus 1 stretching vibrations. సో ఈ లీనియర్ ఇంకా నాన్ లీనియర్ మాలిక్యూల్ రెండు కేసెస్లో కూడా మనకి దెర్ ఆర్ n minus 1 బ్యాండ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు మనకి ఆ n-1 స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ని ఇస్తాయి అన్నమాట. సో మరి బెండింగ్ వైబ్రేషన్స్ కావాలి అంటే ఏం చేయాలి అంటే మనకి ఆ టోటల్ వైబ్రేషన్స్లో నుంచి స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. చేసినప్పుడు మనకి అక్కడ బెండింగ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. ద రిమైనింగ్ దట్ ఈస్ 3n minus 6 minus n minus 1 ఈజ్ ఈక్వల్ టు 2n minus 5 విల్ బి బెండింగ్ vibrations. The theoretical number of fundamental vibrations or absorption frequencies is given by 3n minus 6 or 3n minus 5. So theoretical number of fundamental vibrations లేదా absorption frequencies ఎలా ఏంటి అంటే 3n minus 6 కానీ లేదంటే 3n minus 5. అంటే ఇక్కడ మనకి నాన్ లీనియర్ మాలిక్యూల్ కనుక కన్సిడర్ చేసుకుంటే 3n minus 6 అవుతాయి. అదే లీనియర్ మాలిక్యూల్ కనుక తీసుకుంటే 3n minus 5 అవుతాయి. ఇన్ ఏ మాలిక్యూల్ కంటైనింగ్ మోర్ దాన్ 2 atoms, ఆల్ ద 4 types of vibrations are possible. Coupling of vibrations can also occur if the vibrations involve bonds to single central atom. మనం కనుక 2 atoms కంటే ఎక్కువ atoms ఉన్న మాలిక్యూల్ కనుక కన్సిడర్ చేసుకుంటే అక్కడ మనకి all the 4 types of vibrations are పాసిబుల్. సో అందులో మనకి 4 types ఆఫ్ వైబ్రేషన్స్ కూడా జరుగుతాయి. కప్లింగ్ ఆఫ్ వైబ్రేషన్స్ కూడా సమ్ టైమ్స్ అక్కర్ అవ్వచ్చు. ఎప్పుడు అంటే ఇఫ్ ద వైబ్రేషన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ బాండ్స్ టు సింగిల్ సెంట్రల్ ఆటమ్. వైబ్రేషన్స్ ఇన్వాల్వ్ అయ్యే బాండ్స్ కనుక సింగిల్ సెంట్రల్ ఆటమ్కి కనుక ఉంటే అక్కడ మనకి కప్లింగ్ ఆఫ్ వైబ్రేషన్స్ కూడా జరగచ్చు అనమాట. రిఫరెన్స్ బుక్స్. First one, Spectroscopy by William Kemp. Second one, Spectroscopy by Pavia. And third one, Organic Spectroscopy by J.R. Dyer. And fourth one, Elementary Organic Spectroscopy by Y.R. Sharma. And fifth one, Spectroscopy by P.S. Kalsi. Thank you.